మరి రాముడిపై అంత ప్రేమ కురిపించిన కైకేయి ఒక్క క్షణంలో మారిపోవడం కూడా ఆశ్చర్యమే కదా. అందుకు కారణం దశరథుడికి ఉన్న శాపం. ఆ శాప ప్రభావమే కైకేయి రూపంలో పనిచేసింది. దశరథుడికి శాపమేమిటో తెలుసుకుందాం. దశరథుడికి వివాహం కావడానికి ముందు, అంటే యువకుడిగా ఉన్నప్పుడు వేట కోసం అడవికి వెళ్ళాడు. దశరథుడికి శబ్దభేది విద్య వచ్చు. అంటే శబ్దం ఎటు వినిపిస్తే ఆ శబ్దానికి అనుగుణంగా లక్ష్యాన్ని ఛేదించటం శబ్దభేది. ఆ విద్యలో దశరథుడు ఆరితేరినవాడు. అలా అడవిలో ఆనాడు చాలాసేపు తిరిగి తిరిగి అలసిపోయి ఒక చెట్టు కింద దశరథుడు కూర్చున్నాడు. అక్కడికి కొంత దూరంలో ఒక జంతువు నీళ్లు తాగుతున్న శబ్దాన్ని దశరథుడు విన్నాడు. అటువైపు బాణం వేశాడు. ఏ లేడికో దుప్పికో బాణం తగిలి ఉంటుందని అనుకున్నాడు. కాని ఒక బాలుడి అరుపు వినిపించింది. దగ్గరికి వెళ్లి చూస్తే అతను ఒక ముని బాలకుడు. అంధులైన తన తల్లిదండ్రులకు నీళ్లు తీసుకొని వెళుతుంటే దశరథుడి బాణం తగిలి ఆ బాలుడు చనిపోయాడు. ఆ విషయం తెలిసిన అంధులైన తల్లిదండ్రులు గుండెలు బాదుకుంటూ ఏడ్చారు. ఆ బాధలో దశరథుణ్ణి తీవ్రంగా శపించారు. ఆ శాపం ఏంటంటే, దశరథ, మా కుమారుడు దూరమై మేము బాధతో ఎలా మరణిస్తున్నామో అలాగే నువ్వు కూడా పుత్రశోకంతో మరణిస్తావని ఆ తల్లిదండ్రులు ఘోరంగా శపించి వారు కూడా మరణించారు. ఆ తర్వాత కాలక్రమంలో ఈ శాపం గురించి దశరథుడు కూడా పట్టించుకోలేదు.